నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం పర్వదినాల కార్తీకం. మనకు అందించిన వారు గంటి ఉషాబాల గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. కృత్తికా నక్షత్రం పౌర్ణమి నాడు ఉండే మాసం కార్తీకం. ఈ నెలలో దీపాన్ని వెలిగించడం ద్వారా లౌకిక అలౌకిక జ్ఞానాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. కార్తీకం పర్వదినాల మాసం, అందుకే నా కార్తీక సమో మాస. కార్తీకానికి సమానమైన నెల మరొకటి లేదు అంటారు. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని ఉపవాస దీక్షను విరమించే సంప్రదాయం కార్తీకానికే ప్రత్యేకం. దీపావళి తరువాత పాడ్యమి నుంచి కార్తీకం మొదలవుతుంది. దానికి కౌముది అనగా వెన్నెల మాసమని పేరుంది. సంవత్సరంలో శైవ వైష్ణవ భగవదారాధనకు మిక్కిలి అనువైన మాసం ఇది. కార్తీకంలో తెల్లవారుతూనే స్నానం చేయడం వల్ల కాయక వాచిక మానసికాది దోషాలు పోతాయంటారు. పగటి కాలం తక్కువగా ఉంటుంది కాబట్టి పొద్దునంతా ఉపవాసం చేసి రాత్రి నక్షత్రాన్ని చూసి దీక్షను విరమించే నక్తవ్రతం గురించి పద్మ స్కాంద పురాణ కథల ద్వారా తెలుస్తోంది. ఈ మాసంలో సోమవార ఉపవాస దీక్ష కూడా విశేషమైనది. ఉసిరి చెట్టు నీడ సోకే నీటి స్నానం, ఆ చెట్టు కింద పూజ, ప్రదక్షిణలు, భోజనం ప్రత్యేకంగా చేయదగిన పనులుగా పౌరాణికులు చెబుతారు. యమద్వితీయగా పేరొందిన విధియ నాడు సోదరి ఇంట భోజనం చేయాలని వ్రత గ్రంథాలు తెలుపుతున్నాయి. కార్తీక శుద్ధ చవితి నాగుల చవితి. ఆ రోజు నాగవ్రతం చేయాలని, నాగులను పూజించాలని చతుర్వర్గ చింతామణి గ్రంథం సూచిస్తుంది. కార్తీక శుద్ధ ఏకాదశి, ప్రబోధనైకాదశి చాతుర్మాస దీక్షకు ముగింపు. మరునాడు క్షీరాబ్ది ద్వాదశి. విష్ణువు క్షీరాబ్ది నుంచి లక్ష్మీ, బ్రహ్మ తదితరులతో కలిసి తులసి బృందావనానికి వచ్చి భక్తులతో పూజలు అందుకుంటాడు. కార్తీకం దీపాల మాసం కూడా. ఈ నెలలో చేసే దీపదానం ప్రశస్తమైనది. దానివల్ల లక్ష్మీ ప్రాప్తి కలుగుతుందని శాస్త్రోక్తి. కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అని అంటారు. ఆనాటి మునిమాపు వేళ ఈశ్వర ప్రీతి కోసం దీపాలను వెలిగిస్తారు. ఈరోజు చేసే మరొక ప్రత్యేక ఉత్సవం జ్వాలాతోరణం. దీని గురించి పలు పురాణ గాథలు ఉన్నాయి. క్షీరసాగర మదనం వేళ పుట్టిన హాలాహలాన్ని శంకరుడు లోకహితార్థం తన కంఠంలో నిలిపివేస్తాడు. దానితో ఆందోళన చెందిన పార్వతీదేవి ఈ గండం నుంచి బయటపడితే తాను కుటుంబ సహితంగా చిచ్చుల తోరణం కింద ముమ్మారు దూరి వస్తానని మొక్కుకుందట. అప్పటి నుంచి జ్వాలాతోరణ ఉత్సవం ఏర్పడింది అంటారు. ఆ రోజు శివాలయాలలో ఎండుగడ్డితో తోరణాన్ని కట్టి వెలిగిస్తారు. శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఉంచి మండుతున్న ఆ జ్వాలాతోరణం కింద నుంచి 3 సార్లు తిప్పుతారు. కార్తీక బహుళ త్రయోదశి నాడు యమదీపదానం చేయాలని స్మృతి కౌస్తుభం అనే గ్రంథం చెబుతోంది. తెల్లారగట్టే స్నానాలు, ఉపవాస దీక్షలు, దీపదానాలు ఇలా ఎన్నో పుణ్యకార్యాలను ఆచరించే పవిత్ర మంగళకర మాసం కార్తీకం. వనభోజనాలతో అందరికీ ఆనందోత్సాహాలను అందించే ఆహ్లాదకర సమయం కూడా ఇదే. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనము ఉంటాం.